హాయ్ అండి, అందరికీ నమస్తే. వాతావరణం చూసారా ఎలా ఉందో? తుఫాన్ కదండి, మొంతా తుఫాన్ కదా, దానికైతే భయంకరంగా ఉందన్నమాట. ఉరుములు, మెరుపులు, వర్షాలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. అండ్ గార్డెన్ కూడా చూస్తున్నారు కదండి. అసలు కంటిన్యూ వర్షాలు అవడం వల్ల ఏంటంటే మేడ పాడైపోతుంది. నెక్స్ట్ కుండీలు అంటే కట్టించుకున్న మడుల్లో కూడా అలాగా వాటర్ అది ఎక్కువైపోతుంటే ప్రాబ్లం కదండి. మొక్కలు కూడా కొన్ని చనిపోతున్నాయి. కొన్ని మొక్కలు ఏంటంటే ఎక్సెస్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను. అండ్ ఇది కూడా చూస్తున్నారా, అడవిలాగా అయిపోయింది. పైనుంచి ఎండ అనేది కింద మొక్కలకు తగలకపోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఎదుగుదల అనేది తక్కువగా అనిపిస్తుంది. అందుకే కొంచెం గుబురుగా ఉన్న మొక్కలన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు పైన చూసుకున్నట్టయితే ఒక అడవిలాగే అనిపిస్తుంది నాకైతే. ఇంక అందుకనే తీసేయాలని డిసైడ్ అయిపోయాను. ఎలాగో వర్షం తగ్గిందనమాట, అలా మేడ మీదకి వచ్చాము. ఇవన్నీ తీసిన తర్వాత ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను, ఓకేనా? ఒక రెండు మొక్కలు ఉంచేసి మిగతావన్నీ కట్ చేసి తీసేస్తున్నాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి, కొంచెం సపోర్ట్ అయితే ఇస్తున్నారు పిల్లలైతే. అల్లేసినాయి మొత్తానికి, ఈ మొక్క నుంచి ఆ మొక్కకి అసలు భయంకరంగా అల్లేసినాయి. చిక్కుడు పాదులు వేసిన తర్వాత అయితే నాకు మొత్తం అడవి అయిపోయింది. వేర్లు చూసారా ఎలా ఉన్నాయో, అంత పెద్ద పెద్ద వేర్లు. ఇంకొకసారి క్లీన్ చేసేసుకుంటే గార్డెన్లోకి మనకు కొంచెం ఎండ తగులుద్ది అనమాట. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇదిగోండి, మొత్తానికైతే గార్డెన్ కొంచెం ఏంటి దగ్గర ఒక 80% క్లియర్ అవుట్ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇంకా వర్షం అయితే తగ్గింది. గాలి అయితే బీభత్సమైన గాలి వేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి సౌండ్ వినిపిస్తుంది కదా, గాలి సౌండ్. అండ్ గార్డెన్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఒక పక్క అంతా క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనకి చక్కగా ఎండ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి, రెండేసి చిక్కుడు మొక్కలు ఉంచేసి ఇంకా ఆల్ క్లియర్ అనమాట. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు గార్డెన్. ఇప్పుడు మనం కావాల్సినవి వేసుకోవచ్చు. పాదులు ఎక్కువ అల్లేసినాయి అనమాట. అండ్ ఇంకా ఫ్లోర్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లోర్ కూడా కొంచెం ఈ టైంలో మనం వర్షం తగ్గింది కాబట్టి కొంచెం బ్లీచింగ్ అది వేసేసి క్లియర్ చేసుకుంటే ఏమన్నా పురుగు పుట్ర ఉన్నా సరే పోతాయి. విషయం ఏంటంటే మనకి చిన్న చిన్న కుండీల్లో కానీ మడుల్లో కానీ నీళ్ళు ఎప్పుడైనా స్టక్ అయిపోతుంటాయి వర్షాలు పడే టైంలో. ఆ టైంలో మటుకు మనం వెంటనే క్లియర్ అవుట్ చేసుకుని దాని హోల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని డ్రైన్ అవుట్ చేసుకుంటే మొక్కలు మనకు బతుకుతాయి. లేదనుకుంటే మటుకు మొక్కలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట, ఓకేనా?